రకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ ఒకటి చెప్తా ఉన్నా. నాకు ఈ అవకాశం నేనైతే వస్తుందని చెప్పి అనుకోలే. నేను ప్రశాంతంగా తెలుగుదేశం పార్టీకి అంకితమై సేవ చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే ఆ రోజునున్న కలయిక పొత్తు అనేది అనివార్యం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ రాష్ట్రం ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉంది, ఆ పరిస్థితుల నుంచి బయటపడాలంటే పొత్తు అనివార్యం అని తెలిసి, అలాంటి నేపథ్యంలో నేను పనిచేసిన చోట మరి నాదెళ్ల మనోహర్ గారికి సీటు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి పార్టీకి వచ్చినప్పుడు నేను కొంత మదన పడ్డ మాట వాస్తవం. అయితే నేను ఆలోచన చేసిన తర్వాత నాకు అనిపించింది, వ్యక్తిగతంగా నాకు పదవి అవసరమా, లేకపోతే ఈ సమాజాన్ని కాపాడటానికి, మన నాయకుడిని కాపాడుకోవడానికి, నాయకుడు ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం మద్దతు పలకాలని ఆలోచించినప్పుడు నాకు 100కి 100 పాళ్ళు నాయకుడిని సమర్థించాలి, నాయకుడికి మద్దతు ఇవ్వాలని ఆ రకంగా ఆ రోజున ఆయన ఏదైతే సూచించారో, ఏదైతే మార్గాన్ని చూపారో ఆ మార్గంలో అనుసరించి ప్రశాంతంగా ఆ రోజు అడిగారు, నీకేం కావాలని చెప్పి నన్ను అడిగారు. అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, నాకు నువ్వు ముఖ్యమంత్రి కావాలి, నాకేమవద్దు అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. ఆయన 5 సార్లు అడిగారు. 5 సార్లు కూడా నేను చెప్పాను, నాకు మిమ్మల్ని ఈ నిమిషంలో నాకు ఇది కావాలని చెప్పి నేను అడగాలని నాకేమీ లేదండి, అడిగేంతటువంటి ఆలోచన నాకు రావట్లేదు. మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఇష్టం అని చెప్పి లేచి బయటకు రావటం, ఆయన అడుగుజాడలో నడవటం, ఆ రోజు ఎలక్షన్స్లో మరి అఖండ విజయం, ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ప్రజల ద్వారా ఈ రోజున కూటమి నాయకత్వం ద్వారా కూటమి ప్రభుత్వం ఈ రోజున ఏర్పడటం జరిగిందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. మరి ఇద్దరు కూడా మరి తండ్రికి మించిన తనయుడిలాగా ఒకరోజు నేను వారింటికి వెళ్ళినప్పుడు ఆయనే నన్ను పిలిచి, అన్న నువ్వు పోటీ చేయాలి అని అంటే, నేను ఆయన వెనక చూసి నవ్వితే ఆయన వాటేసుకొని, నువ్వు నవ్వటం ఇవ్వటం చేయబాక, నువ్వు ఖచ్చితంగా పోటీ చేయాలి, ఏదైనా ఉంటే నేను చూసుకుంటానని చెప్పినటువంటి యువ నాయకుడు లోకేష్ బాబు గారు. ఆ రోజు నుంచి ఈ ప్రస్థానం 6 నెలల నుంచి జరుగుతూ ఉంది, ఎన్నికల ప్రస్థానం. ఈ 6 నెలల నుంచి కూడా ఆ తర్వాత పెద్దలు, మన జాతీయ పార్టీ అధ్యక్షులు, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమితో చర్చించిన తర్వాత నా యొక్క క్యాండిడేచర్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఈ 6 నెలలు కూడా ప్రతి నిమిషం కూడా ఏ రకంగా ఎన్నికలను జరపాలి, ఎట్లా జరపాలి, ఏ విధంగా జరిపితే బాగుంటుందని చెప్పి ఎప్పటికప్పుడు ఆయన ఇన్ఛార్జీలని వేయటమే కాకుండా ఆ ఇన్ఛార్జీలని